వచ్చేస్తుంది. పాటలు సరేండి సార్ ప్రసాద్ హ్యాపీ బర్త్డే Happy birthday, Lokesh. Happy birthday, Lokesh. Sweet. ఎదరికి వెళ్ళిపోగలరు ఒకసారి కెమెరా కదా ఈ పక్కనండి సార్ ఒక్క నిమిషం ఎవరో మాట్లాడండి. రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి తణుకు నియోజకవర్గ కూటమి మరియు తెలుగుదేశం పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా యువగలం పాదయాత్రలో ప్రజలతో మమేకమై ఆ రోజు ప్రభుత్వ బాధితులుగా ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలను కలిసి వారి బాధలను తెలుసుకుని వారికి బాసటగా నిలిచి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. యువగలం పాదయాత్రలో అనేక వర్గాలకి చేరువై మంగళగిరి నుంచి అత్యధికమైనటువంటి మెజారిటీతో ఎప్పుడూ గెలవని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవనటువంటి మంగళగిరి నియోజకవర్గం నుంచి ఈరోజు అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచి అక్కడ ప్రజలు మన్ననలు పొందడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి యువగలం పాదయాత్ర ద్వారా చేసినటువంటి కృషిని కూడా మనందరం కూడా గుర్తించుకోవాలి. అదేవిధంగా కేవలం ఈరోజు పరిపాలనే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అండగా నిలబడుతూ వారికి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు వారందరికీ బాధ్యతగా వారందరి పట్ల కూడా ఎంతో బాధ్యత తీసుకుని
కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు లోకేష్ గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక్కడిగా పార్టీని ప్రారంభిస్తే ఈరోజు 1 కోటి మంది పైగా సభ్యత్వాలతో పార్టీని పెద్ద కుటుంబంగా చేసినటువంటి వ్యక్తి లోకేష్ గారు. ఈరోజు 1 కోటి సభ్యత్వాలు నమోదవడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఎప్పుడూ లేని విధంగా డిజిటలైజ్ చేసి అదేవిధంగా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కానీ కార్యకర్తల సంక్షేమానికి ఏ విధంగా కట్టుబడి ఉందనేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈరోజు 1 కోటి పైగా మెంబర్షిప్ని చేయడంలో లోకేష్ గారు చేసినటువంటి కృషిని మనందరం కూడా అభినందించాలి. ఈరోజు ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కార్యకర్తల సంక్షేమానికి కూడా నిరంతరం కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బాటలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తూ భవిష్యత్ తరాలకు ఆశాకిరణంగా భవిష్యత్తు నాయకుడిగా ఈరోజు లోకేష్ గారు అందిస్తున్నటువంటి పడుతున్నటువంటి కష్టాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. ఈరోజు వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి ఈ రాష్ట్రానికి సేవ చేసేటటువంటి విధంగా మరిన్ని ఉన్నత పదవుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అమలు తీసావా?